రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ఆరోపించారు. 2 సంవత్సరాల దుర్మార్గపు పాలనలో పేదల అహంకారపు వీడుతాయన్నారు. హైడ్రా రేవంత్ రెడ్డి సృష్టించిందని మండిపడ్డారు. హైడ్రా అక్రమాలకు చెందిన భూమిని ఆక్రమించుకోవాలని ఆయన సూచించారు. ఇక బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన అరికపూడి గాంధీకి నజరానాలు ఇస్తున్నారంటూ మధుసూదనాచారి ఆరోపించారు. రేవంత్ రెడ్డి సృష్టించినటువంటి ప్రభుత్వం సృష్టించినటువంటి హైడ్రా పేదల పాలిట ఒక శాపంగా, అక్రమార్కుల పాలిట వరంగా తయారైందనడానికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కుంభకోణం. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు అన్నం పెట్టే అన్నపూర్ణగా హైదరాబాద్ మహానగరం వైపు చూసి అనేక మంది నిరుపేదలు జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి హైదరాబాద్ మహానగరం ఈరోజు దుర్మార్గపు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనా కాలంలో ఏ మూలకు పోయినా పేదల హాహాకారాలు ప్రతిధ్వనిస్తా ఉన్నాయి. మరి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆ రోజు తెలంగాణ కొట్లాడి సాధించినటువంటి పార్టీ నాయకులంగా మా నాయకుడైనటువంటి మనందరి నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి దాష్టీకం పేదల పక్షాన జరిగిన పేదలపైన జరిగిన సహించేది లేదు అనేటువంటి ఆలోచనతోనే మమ్మల్ని ఇక్కడికి